వర్షాకాలం వరదలతో వణికిపోయే హైదరాబాద్ ప్రజలకు ఉపశమనం కలిగే రోజు రాబోతుంది. వరదలకు శాశ్వత పరిష్కారం కలిగే దిశగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తుంది. వరద నీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయబోతుంది. అసలు తాజా వర్షాలతో వచ్చిన ఇబ్బందులు ఏమిటి, జీహెచ్ఎంసీ ప్రణాళిక ఏమిటి ఓసారి చూద్దాం. వానొచ్చునంటే వరదొస్తుంది, వరదొచ్చిందంటే హైదరాబాద్ మునుగుతుంది. ఇది జనానికి అలవాటైపోయిన పాట. కాస్త వర్షమైన భాగ్యనగరం నరకంగా మారుతోంది. ఇక క్లౌడ్ బరస్ట్ అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. రోడ్లు, ఇళ్లు, చెరువులు, నాలాలు, సెల్లార్లు కాదేది వరదకు అనర్హం అన్నట్లుగా పరిస్థితి ఉంటే ప్రభుత్వము, జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ప్రభుత్వ చర్యల్లో ఉన్న ఉదాసీనత ఏమిటి, భవిష్యత్ కార్యాచరణ ఏమిటి, ఏబిఎన్ స్పాట్లైట్లో చూద్దాం. భాగ్యనగరానికి ఉన్న అనేక దౌర్భాగ్యాల్లో వర్షాకాలం వరద కూడా ఒకటనే చెప్పాలి. గంటన్నర వర్షానికే సిటీ జనం నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ నత్త కంటే నిదానంగా కదులుతూ ఉంటుంది. జనానికి ఇళ్లల్లో ఉన్న, రోడ్డు మీద ఉన్న ఫీలింగే కలుగుతుంది. ఇళ్లల్లోకి చెరువులు వచ్చినట్లుగా వరద పరిస్థితులు ఉంటాయి. పేద, అల్పాదాయ వర్గాలే కాకుండా ఎగువ మధ్యతరగతి ప్రజలు ఉండే కాలనీల్లో సైతం వర్షం ప్రభావం ఘోరంగా ఉంటోంది. మొత్తం బియ్యం, బట్టలు కట్టుకుంటే బట్టలు కూడా లేవు సార్. మొత్తం అన్నీ పాడైపోయింది సార్. వాళ్ళ రూమ్ అంతా చూడండి సార్, ఎలా ఏ రకంగా అయిపోయింది. కట్టుకుంటే బట్టలు కూడా లేవండి అసలు ఏమి లేదు సార్. ఇక రైస్ కూడా ఇవ్వండి సార్, రైస్ బియ్యం కూడా మొత్తం నానిపోయింది సార్. ఎన్ని గంటలకు వచ్చిందండి వరద మీకు? 4 గంటల కానీ మొదలెట్టున్నాడు సార్. 4 గంటల కానీ అసలు ఏకదంపుని వానవర్షం ఎక్కేసి వచ్చేస్తాం, నానా బేవర్షం వేసింది సార్. హైదరాబాద్ ఈ ఏడాది విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉదయం నుంచి ఎండ దంచి కొడితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుంటున్నాయి. గురువారం జరిగింది కూడా అదే. 4 రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఏర్పడిన ఇబ్బందులు మర్చిపోకముందే వరుణుడు మరోసారి గర్జించాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు భారీ వర్షం పడింది. రోడ్లు, చెరువులను తలపించాయి. కార్ల అద్దాల వరకు నీళ్లొచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రవాహ తీవ్రతకు రోడ్డు పక్కన, ఇళ్ల వద్ద పార్కు చేసిన బైకులు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని కాలనీలు వరద బాధిత ప్రాంతాలను తలపించాయి. ఈ మురుగు వాటర్లలోకి వెళ్ళి బయటికి రాలేని పరిస్థితి, పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి, రాత్రంతా నిద్ర లేదు, కరెంటు 2 గంటలు కరెంటు కూడా పోయింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క వర్షం వాతావరణం కూడా వర్షం మబ్బు ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడైనా అధికారులు వచ్చి ఆ వాటర్ ల్యాగ్ను తీసేయవలసిందిగా మేము కోరుతున్నాము. ఇక్కడ ప్రజలందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నారాయణ గౌడ్ గారు, మా ఎక్స్ ప్రెసిడెంట్ గారు, అతనికి అన్ని విషయాలు ఇక్కడ తెలుసు. కాబట్టి శాశ్వత పరిష్కారం, తాత్కాలిక పరిష్కారం కన్నా శాశ్వత పరిష్కారం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాల కానించి మేము ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి దృష్టికి తీసుకొచ్చాము, జోనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. వస్తున్నారు, చూస్తున్నారు, పోవడం తప్ప తాత్కాలికంగా అప్పటికప్పుడు చేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు, కానీ చేస్తున్నారు. కానీ శాశ్వత పరిష్కారం వెతకాలి. దానికి డ్రైనేజ్ లైన్ ఒకటి, స్టామ్ వాటర్ లైన్, ఇప్పుడు ఈ ఫండ్ ఇప్పుడు ఫండ్ రిలేషన్ దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇళ్లలోకి నీళ్లు రావడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్తీల్లో బియ్యం, పప్పులు తదితర నిత్యావసరాలు తడిసి ముద్దవడంతో బడుగు జీవుల పరిస్థితి దయనీయంగా మారింది. శేర్లింగంపల్లిలో 13 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 12.6, శ్రీనగర్ కాలనీలో 11.13, సరూర్ నగర్ లో 11, మణికొండలో 10, ఖైరతాబాద్ లో 10, ఎల్బీ నగర్ లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 8 ప్రాంతాల్లో క్లౌడ్ బస్ట్ ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. బస్తీల పరిస్థితి దారుణంగా తయారైంది. వర్షానికి మణికొండ పుప్పాలగూడలో 35 అడుగుల గోడ కూలింది. 2008లో శివాలయానికి రక్షణగా దీన్ని ఆలయ కమిటీ నిర్మించింది. గత 7 నుంచి 8 లోపల వర్షం వచ్చినప్పుడు ఎక్కువ అయిపోయిన వాటర్ ఫ్లో అయినప్పుడు పైన వాళ్ళు శివాలయం టెంపుల్ కింద పడిపోయింది.
దానివల్ల మాకు 5 రూమ్ల నష్టం జరిగిందనమాట ఇక్కడ. దాని లోపలనే మా పేపర్స్ కానీ డాక్యుమెంట్ కానీ డబ్బులు కానీ అవి ఉన్నాయి. ఇక్కడ ఉండడానికి మాకైతే ప్రస్తుతం ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆల్టర్నేటివ్ వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. నిన్న కమిషనర్ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి సార్లు కూడా వచ్చారు, ఏఈడి గారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కూడా మీకు ఆల్టర్నేటివ్ కావాలంటే కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అటువంటి అరేంజ్మెంట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మార్నింగ్ వచ్చి అన్ని చూసి మళ్ళీ పరిశీలిస్తామని చెప్పి నేను సహాయక చర్యలు చేపట్టి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వరద పరిస్థితులపై ప్రభుత్వం స్పందించింది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. దానితో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. నాలాలను క్లియర్ చేసే పనులు చేపట్టారు. అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఈ పక్కనున్న డ్రైన్ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఈఎన్సీ దగ్గర ఉంది ఆ పెద్ద నాలా కన్స్ట్రక్షన్ కొరకు. ఎందుకంటే నాలా పక్కన ఉంది కనుక ఈ ఏవైతే సివరేజ్ లైన్స్ అన్నీ ఆ నాలాల ఫుల్ వాటర్ రావడంతో సివరేజ్ లైన్స్ అందులోకి వెళ్ళిపోలేవు. ఎందుకంటే ఫుల్ వాటర్ ఉంటుంది కనుక అప్పుడు ఈ నాలా సివరేజ్ లైన్లన్నీ నాలా ఫుల్ ఉండడంతో రివర్స్ వచ్చి ఈ సెల్లార్లకు నీళ్ళు వస్తాయి. అది నెక్స్ట్ మనం ఇప్పుడు టెండర్ పెట్టినాము. ఆ పెద్ద డ్రైన్ కూడా శాంక్షన్ అయింది. సరే ఇప్పుడు మా దగ్గర కూడా వెహికల్స్ ఉన్నాయి, జేసీబీ పెట్టాము, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ ఉంది, టీమ్స్ ఉన్నాయి. మా దగ్గర కూడా అలర్ట్ అయి చేస్తూ ఉన్నారు పని. ఎక్కడన్నా కూడా అన్ని కూడా చేయడానికి తప్పనిసరి ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ నగరంలో ఇలా వరద పరిస్థితులు ఏర్పడటం ఇది మొదటిసారి కాదు. వర్షం వచ్చినప్పుడల్లా ఇలాగే జరుగుతోంది. 13 సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టడం కష్టం కూడా కాకపోవచ్చు. ముంబై మహానగరంలో ఒక రోజులోనే 90 సెంటీమీటర్లు, చెన్నైలో ఒక రోజులోనే 40 సెంటీమీటర్ల వర్షం పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. భాగ్యనగరంలో సంసిద్ధత లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. హైడ్రా పేరుతో నాలాలపై ఆక్రమణలు తొలగించడం, నీటి వనరులకు దగ్గరగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చడం లాంటి చర్యలు కొనసాగడం లేదు. ఆ పనులన్నీ తూతు మంత్రంగా నిర్వహించి తరువాత వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వర్షంతో రోడ్లపై చేరిన నీరు నాలాల్లోకి వెళ్లడం లేదు. అదేమంటే కెపాసిటీకి మించి వరద నీరు వస్తోందని అధికారులు చెబుతున్నారు. అది ఏమాత్రం సహేతుకం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరద సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దీనివల్ల రానున్న రోజుల్లో వరద సమస్యకు చెక్ పడే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాల కోసం వరద నీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దశగా జీహెచ్ఎంసీ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికకు పురపాలక శాఖ ఆమోదం తెలిపింది. వెంటనే ఒక కన్సల్టెన్సీని నియమించి అధ్యయనం చేయాలని పురపాలక శాఖ కార్యదర్శి కె ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. శివారు ప్రాంతాల్లోని వరద నీటి వ్యవస్థకు సరైన ప్రణాళికలు లేవు. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు ప్రాంతాలను కూడా కలుపుకొని ఓఆర్ఆర్ పరిధి మొత్తానికి డిజిటల్ సర్వే చేస్తారు. రానున్న రోజుల్లో వరద సమస్యలు తలెత్తకుండా చూడటం కోసం నగరంలో గొలుసుకట్టు చెరువులు, నాలాలను అభివృద్ధి చేయబోతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా, గూగుల్ మ్యాప్ సహాయంతో కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లి నాలాలు, చెరువులను గుర్తిస్తారు. వాటిని క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. నాలాలు, చెరువుల హద్దులను జియో ట్యాగింగ్ చేస్తారు. దీనివల్ల రానున్న రోజుల్లో వరదల నియంత్రణతో పాటుగా జలవనరుల ఆక్రమణను నియంత్రించే అవకాశం ఉంది. మరి మాస్టర్ ప్లాన్ అమలైతే వరద పరిస్థితి నుంచి హైదరాబాద్ బయటపడుతుందా? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.